చేసింది ప్రకటనే, బట్ అది రేపే మంటలు అంతా ఇంత కాదు. తిరుగిరులపై రేగిన రాజకీయ దుమారానికి మరో ఆజ్యం ఆ ప్రకటన. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ అధికార పక్షం అంటోంది. ఎవరు అధికారంలో ఉన్నా మారేదేం లేదంటుంది విపక్షం. దీంతో ఏడుకొండలవాడి సన్నిధిలోనే మరో పొలిటికల్ ఫైట్కు రంగం సిద్ధమవుతోంది. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళుతున్నారు. శ్రీవారిని దర్శించుకుంటాను, లడ్డు వివాదంపై టీడీపీ జనసేన నేతలు చేస్తున్న పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలని కోరతానంటూ ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు లడ్డూ కల్తీ వివాదం అటుంచి జగన్ ఏ మతానికి చెందిన వారన్న కొత్త చర్చను తెర మీదకు తీసుకొచ్చింది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా కూటమి నేతలంతా ముక్తకంఠంతో ఒకే ఒక మాట చెబుతున్నారు. ఈ రోజు కూడా ఒకటి చెప్పండి, మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు, అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి. ఈ దేవుడిని మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుడిని దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. పెట్టుకోండి. స్వామివారి దర్శనానికి ఎక్కడ ఆపట్లేదు, నువ్వు చేసిన పనికి క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకో, హ్యాపీగా లడ్డు. ఇప్పుడు నీ మారి కల్తీ లడ్డు లేదు, ఇప్పుడు మేము ఇచ్చేది మంచి ఆవునైతే చేసి లడ్డు ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, ప్రసాదాన్ని స్వీకరించు, హ్యాపీగా ఆశీర్వాదంగా ఉంటే డబ్బు నేను కడతాను. నువ్వు డిక్లరేషన్ ఇచ్చి క్షమాపణ చెప్పినావు అనుకో, ఆశీర్వాద మండపంలో డబ్బులు కూడా మేము కడతాం కాబట్టి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తాం. నువ్వు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి రావాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ హుకుం జారీ చేస్తాను. డిక్లరేషన్ ఇవ్వండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారిని దర్శించుకోండి. ఇదే ఇప్పుడు కూటమి నేతలు చెబుతున్న మాట. నిజానికి ఇది వైసీపీ నేతలు ఎక్స్పెక్ట్ చేయని మూవ్. ఎందుకంటే జగన్ విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదు. 2019కి ముందు ప్రజా సంకల్పయాత్ర ముగిసిన తర్వాత కావచ్చు, సీఎంగా ఉన్న సమయంలో బ్రహ్మోత్సవాలకు హాజరైన సమయంలో కావచ్చు, ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆయన సీదా దర్శనానికి వెళ్ళేవాళ్ళు, శ్రీవారిని దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. డిక్లరేషన్ ఇస్తేనే స్వామి దర్శనాన్ని క్లియర్ కట్గా చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చారు, డిక్లరేషన్ ఇస్తేనే దర్శనం అని. మరి జగన్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టలా. ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపాను పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు. గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెడతానా లేదా చెప్పి రావాలి. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకటే చెప్తాం, తిరుపతి స్థానికుడు వెంకటేశ్వర భక్తుడిగా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానంటేనే మీరు తిరుపతికి రావాలి. లేని పక్షాన మీరు చెప్పకుండా మీరు తిరుమలకు వెళ్ళిపోతానంటే మాత్రం ఊరుకోము. హిందూ మతాలు కానీ, సాధువులు కానీ, అనేక రాజకీయ పార్టీలు కానీ, తిరుపతి స్థానికులు ఎవ్వరు కూడా మిమ్మల్ని తిరుమలకు పంపిరు. మిమ్మల్ని దర్శనం చేసుకోవాలంటే మీరు ఒకటే చెప్తున్నాం, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతానని మీరు స్టేట్మెంట్ ఇచ్చే రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. జగన్ ఇంట్లో నుంచి బయలుదేరే ముందే డిక్లరేషన్పై సంతకం పెడతారా లేదా అనే విషయం చెప్పి రావాలంటున్నారు జనసేన నేతలు. ఒకవేళ నేరుగా కొండపైకి వెళ్తారంటే మాత్రం ఊరుకునేది లేదని వాళ్ళు తెగేసి చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పోలీసులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పుడు తిరుమల మొత్తం కూటమి నేతల గుప్పెట్లో ఉంది. జగన్ సంతకం పెడితే ఇన్నాళ్ల పాటు తాను తప్పు చేసినట్టు చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఒకవేళ సంతకం చేయకపోతే అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కూటమి నేతలు. ఇప్పుడు ఇంత హై వోల్టేజ్ క్రియేట్ అయ్యాక పర్యటనను రద్దు చేసుకుంటే జగన్ ఓడిపోయినట్టే అని ఫీల్ అవుతారు. సో ఎటూ పాలుపోని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు వైసీపీ నేతలు. ముందుకు వెళితే నొయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్నట్టుగా ఉంది వ్యవహారం. టీడీపీ నేతలు కాస్త హడావుడి చేసి వదిలేస్తారనుకున్నా కూడా ఇప్పుడు జనసేన, బీజేపీ మాత్రం అస్సలు తగ్గడం లేదు. దీనికి తోడు జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతన ధర్మ పరిరక్షకుడి అవతారం ఎత్తారు. హిందూ ధర్మాన్ని ఎవరు అపహాస్యం చేసినా, అపవిత్రం చేసినా యుద్ధమే చేస్తానంటున్నారు. మరి తిరుమలలో ఏం జరగబోతోంది? ఇప్పుడు ఇదే టెన్షన్ అక్కడ అందరిలోనూ కనపడుతోంది. జగన్ ఇంటి నుంచి బయలుదేరింది మొదలు తిరుమల చేరే వరకు టెన్షన్గానే ఉంటుంది పరిస్థితి అని క్లియర్ కట్గా మనకి చెప్పొచ్చు. అసలు సీన్ అంతా అలపిరిలోనే ఉంటుంది. జగన్ మెట్ల మార్గంలో వెళ్ళినా, రోడ్ల మార్గంలో వెళ్ళినా, ఇలా ఏ దారిలో వెళ్ళాలనుకున్నా కూడా అలిపిరిని టచ్ చేస్తూనే ఉండాలి. సో ఏం జరిగినా ఇక్కడే జరుగుతుంది అలిపిరి.
అందుకే పోలీసులు ఇప్పటికీ ఈ సిచ్యువేషన్ డీల్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. సంతకం పెట్టకపోతే జగన్కు విశ్వాసం లేదని చెప్తారు. సంతకం పెడితే ఇప్పటి వరకు జగన్కు వెంకన్న అంటే విశ్వాసం లేదని చెప్తారు. సో ఏది జరిగినా మాకే మేలు అనేది కూటమి నేతల ఆలోచన. ఇందులో ఏది జరిగినా వైసీపీ నేతలకే నష్టం కష్టం అనేది వాళ్ళ అనాలిసిస్. మరి దీన్ని వైసీపీ చీఫ్ ఆయన సలహాదారుడు ఎలా డీల్ చేస్తారు, ఎలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తారనేది వేచి చూడాలి. ఏదేమైనా కూడా వెంకటేశ్వర స్వామి యందు తనకు భక్తి ఉందని నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే అన్య మతస్థులు వెళతారు. మరి జగన్ దానికి అతీతులుగా ఉంటారా, ఆయనకి డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.